Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another unboxing video. ఈ వీడియోలో మనం iPhone 15 బ్లూ కలర్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి దీంట్లో కొత్తగా మనకి 6 న్యూ ఫీచర్స్ అండ్ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. అవేంటి అనేది ఇన్ డీటెయిల్ గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది వచ్చేసి iPhone 15 అనమాట. నేను బ్లూ కలర్ డివైస్ పర్చేస్ చేశాను. సో పైన బాక్స్ మీద చూడొచ్చు బ్లూ కలర్ వాల్ పేపర్ తో ఉంటుంది. సైడ్ ఫాంట్ కూడా మనకి బ్లూ కలర్ లోనే ఇచ్చారు బికాస్ ఆఫ్ బ్లూ. బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఇది వచ్చేసి iPhone 15 డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా. సో మనకి యాపిల్ ఆథెంటిక్ ప్యాకేజ్ ఉంటుంది. పైన కింద 2 పుల్ ట్యాబ్స్ ఉన్నాయి. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. లెట్స్ ఓపెన్ దిస్. రెడీ? 1 2 3 టడా. వావ్, ఇది ఒక పేస్టల్ బ్లూ కలర్ డివైస్ అన్నమాట. డివైస్ గురించి తర్వాత చూద్దాము. సో బాక్స్ లో వచ్చేసి మనకి ఒక బ్రేడెడ్ కేబుల్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి USB-C టు USB-C కేబుల్. సో అన్ని iPhone 15 సిరీస్ డివైసెస్ మనకి USB-C కేబుల్ తోనే వస్తాయి అలాంగ్ విత్ USB-C పోర్ట్. అండ్ ఇక్కడ బాక్స్ లో మనకి డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పి ఒక ప్యాకేజ్ ఉంది. దీంట్లో మనం ఒక ఈ సిమ్ ని ఎలా సెట్ చేసుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సేఫ్టీ ఇన్ఫర్మేషన్ షీట్ అండ్ అలానే ఒక యాపిల్ స్టిక్కర్, బ్లూ కలర్ యాపిల్ స్టిక్కర్ ఇచ్చి ఉంటే బాగుండేది. దట్స్ ఇట్. బాక్స్ లో ఇంతకు మించి ఏం లేవు. లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. ఫోన్ గురించి చూద్దాం. సో చూడొచ్చు బ్లూ కలర్ అనమాట. బ్యాక్ సైడ్ మనకి ఇది iPhone 15 అయినప్పటికీ మ్యాట్ ఫినిష్ అయితే ఇస్తున్నారు. గ్లాసీ ఫినిష్ అయితే లేదు. ఓన్లీ యాపిల్ లోగో మాత్రమే మనకి గ్లాసీ ఫినిష్ అండ్ షైన్ లుక్ కనిపిస్తుంది. సో ఫ్రంట్ అయితే మనకి ఒక ప్లాస్టిక్ షీట్ తో ప్రొటెక్షన్ ఉంటుంది. లెట్స్ రిమూవ్ ఇట్. సో ఇక్కడ చూడొచ్చు మనకి సైడ్స్ వచ్చేసి మ్యాట్ ఫినిష్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఫోన్ కన్నా ఈ మెటల్ కొంచెం డార్క్ బ్లూ షేడ్ కనిపిస్తుంది అనమాట. ఇటు సైడ్ షైనీ బ్లూ లాగా ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మనకి లాక్ ఆర్ అన్లాక్ బటన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి ప్రో డివైసెస్ లో కాగా యాక్షన్ బటన్ లేదనమాట. రింగ్ ఆర్ సైలెంట్ స్విచ్ ఉంది. ఫిజికల్ స్విచ్ మనకి ప్రీవియస్ గా ఎలా ఉండేదో సేమ్. ఇవి వచ్చేసి వాల్యూమ్ రాకర్స్. బాటమ్ లో చూస్తే మనకి USB-C పోర్ట్ తో వస్తుంది. సో iPhone 15 లో డిజైన్ పరంగా ఏమైనా చేంజెస్ ఉన్నాయి అంటే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇది మ్యాట్ ఫినిష్ తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి డైనమిక్ ఐలాండ్ అయితే తీసుకొచ్చారు నాన్ ప్రో వేరియంట్స్ లో కూడా. సో iPhone 15 లో మనకి డైనమిక్ ఐలాండ్ ఉంటుంది. ఈ సైడ్స్ ఫ్లాట్ గా ఉన్నప్పటికీ ఈ బ్యాక్ సైడ్ ఎడ్జెస్ లో మనకి కొంచెం రౌండెడ్ లాగా అనిపిస్తుంది. ఇలా పట్టుకోవడానికి గ్రిప్ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మాత్రం జస్ట్ గ్లాస్ విత్ మ్యాట్ ఫినిష్. సో దీంట్లో అయితే మనకి IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ అయితే అవైలబుల్ గా ఉంది. డిస్ప్లే విషయానికి వచ్చేసరికి ఇది 6.1 ఇంచెస్ సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే అన్నమాట. సో దీంట్లో మనకి HDR10+ సపోర్ట్ ఉంటుంది, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. మనకి ఈ డిస్ప్లేలో బ్రైట్నెస్ అయితే ఇంప్రూవ్ అయింది 14 తో కంపేర్ చేసుకుంటే. 14 లో మనకి 800 నిట్స్ ఆఫ్ మినిమం బ్రైట్నెస్ ఉండేది కదా, దాన్ని అయితే ఇప్పుడు 15 లో 1000 నిట్స్ కి ఇంక్రీజ్ చేశారు. పీక్ బ్రైట్నెస్ కూడా మనకి 14 సిరీస్ లో 1200 నిట్స్ ఉండేది కదా, 15 సిరీస్ లో దాన్ని 2000 నిట్స్ కి అయితే ఇంక్రీజ్ చేశారు. సో దీనివల్ల 14 యూజ్ చేస్తూ 15 యూజ్ చేస్తే కనుక డిస్ప్లే చాలా బ్రైట్ గా అనిపిస్తుంది. స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి మనకి 86.4% ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది నాన్ ప్రో వేరియంట్ కాబట్టి మనకి iPhone 15 లో ఓన్లీ 60 Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ లేదు. దీంట్లో మనకి ప్రోమోషన్ టెక్నాలజీ లేదు కాబట్టి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా లేదు. iPhone 15 ప్రోకి 15 కి మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అండ్ ప్రోమోషన్ టెక్నాలజీ మాత్రమే డిఫరెంట్. రిమైనింగ్ అంతా ఆల్మోస్ట్ సేమ్. మనకి రెజల్యూషన్ కూడా 15 ప్రోకి సిమిలర్ గా ఉంటుంది. దీంట్లో మనకి 1179x2556 పిక్సెల్స్ తో ఉంటుంది. సో డిస్ప్లేలో ఇంకొక న్యూ ఫీచర్ వచ్చేసి డైనమిక్ ఐలాండ్ అన్నమాట. మీరు ఫోన్ ని లాక్ ఆర్ అన్లాక్ చేసిన, ఫేస్ ఐడి యూజ్ చేసిన, ఫోన్ కాల్ వస్తున్నా, ఏదైనా యాప్ యూజ్ చేసినప్పుడు కాల్ వస్తున్నా మనకి డైనమిక్ ఐలాండ్ లో అయితే డిఫరెంట్ యానిమేషన్స్ వస్తూ ఉంటాయి. మనం మల్టీ టాస్కింగ్ చేసుకోవడానికి కూడా ఈ డైనమిక్ ఐలాండ్ బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో మీరు ఏదైనా టైమర్ పెట్టినా ఎంతసేపు ఉంది టైమర్ అనేది మనం ఈ డైనమిక్ ఐలాండ్ లో చూసుకోవచ్చు. సో ఇదైతే ఒక న్యూ అప్గ్రేడ్ అనే చెప్పుకోవచ్చు మనకి iPhone 15 సిరీస్ డివైస్ కి. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి దీనిలో యాపిల్ A16 Bionic చిప్సెట్ అయితే యూజ్ చేస్తున్నారు. మనం ఆల్రెడీ ఈ A16 Bionic చిప్సెట్ ని iPhone 14 Pro అండ్ 14 Pro Max లో చూసాం కదా. పెర్ఫార్మెన్స్ అయితే క్రేజీగా ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ ప్రో డివైసెస్ లో యూజ్ చేసిన చిప్సెట్ అయితే ఈ ఇయర్ iPhone 15 అండ్ 15+ లో యూజ్ చేస్తున్నారు అనమాట. ఇది 4 nanometer సైజ్ ఉంటుంది. అండ్ మనకి iPhone 15 లో 6 cores CPU అలాంగ్ విత్ 5 cores GPU తో అయితే వస్తుంది.
సో ఇది బేస్ వేరియంట్ మనకి 128GB దగ్గర స్టార్ట్ అవుతుంది విత్ 6GB ఆఫ్ ర్యామ్. నెక్స్ట్ కమింగ్ టు ద కెమెరాస్, ఒక హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు కెమెరా డిపార్ట్మెంట్లో. మనకి ఈ డివైస్లో టోటల్గా 3 కెమెరాస్ ఉంటాయి, 2 ఆన్ ద బ్యాక్ అండ్ 1 ఆన్ ద ఫ్రంట్. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఇస్తున్నారు. ప్రీవియస్ గా ఇది 12 మెగాపిక్సెల్స్ ఉండేది. సో 12 మెగాపిక్సెల్స్ ని 48 మెగాపిక్సెల్ కి ఇంక్రీజ్ చేశారు. సో మనం ఈ 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ యూస్ చేసి ఫొటోస్ తీస్తే మనకి అవి 24 మెగాపిక్సెల్ లెన్స్ యూస్ చేసుకొని క్యాప్చర్ చేస్తుంది అనమాట. సో 48 మెగాపిక్సెల్స్ నుంచి 24 మెగాపిక్సెల్స్ కి పిక్సెల్ బిండింగ్ జరుగుతుంది. సో ఇప్పటి నుంచి మనం ఏ ఐఫోన్ 15 సిరీస్ డివైజెస్లో ఫొటోస్ తీసినా వైడ్ యాంగిల్ యూస్ చేసి 24 మెగాపిక్సెల్ ఫొటోసే వస్తాయి. సో ఖచ్చితంగా ఫొటోస్లో అయితే కనుక క్రేజీ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. మనకి వైడ్ యాంగిల్ లెన్స్లో సెన్సిటివ్ టెక్నాలజీ ఉంటుంది. సో మనం వీడియోస్ తీసుకునేటప్పుడు చాలా స్టేబుల్గా ఉంటాయి. అల్ట్రా వైడ్ అండ్ ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసి మనకి రెండు 12 మెగాపిక్సెల్ లెన్స్తోనే వస్తాయి. నెక్స్ట్ కెమెరాస్లో 0.5x అండ్ 1x మాత్రమే ఉండేది కదా, ఇప్పటి నుంచి మనకి 2x ఆప్షన్ని కూడా తీసుకొచ్చారు. సో మీరు ఈ 2xలో కనుక ఫొటోస్ తీస్తుంటే మనకి 48 మెగాపిక్సెల్స్ వైడ్ యాంగిల్ లెన్స్ 12 మెగాపిక్సెల్స్కి పిక్సెల్ బిన్నింగ్ అయ్యి ఫొటోస్ తీస్తుంది. అండ్ జూమింగ్ క్యాపబిలిటీస్ విషయానికి వచ్చేసరికి ఐఫోన్ 14లో మనం 5x వరకు మ్యాక్సిమం జూమ్ చేయగలిగాం కదా, బట్ ఐఫోన్ 15 నుంచి మనం అప్ టు 10x వరకు జూమ్ చేసుకోవచ్చు. పిక్చర్ శాంపిల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ మనకి 2x మోడ్ ఉంది కదా, ఇది పోర్ట్రైట్స్లో కూడా వర్క్ అవుతుంది. ఫ్రమ్ నౌ ఆన్ పోర్ట్రైట్స్లో మనకి 1x అండ్ 2x అనే ఆప్షన్స్ చూపిస్తుంది. ప్రీవియస్గా అయితే జస్ట్ పోర్ట్రైట్ మోడ్ అని మాత్రమే ఉండేది. నాన్ ప్రో మోడల్స్లో టెలిఫోటో లెన్స్ లేకపోయినా సరే యాపిల్ వాళ్ళు సాఫ్ట్వేర్ మ్యాజిక్ ద్వారా మనకి 2x మోడ్ని అయితే తీసుకొచ్చారు. వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చేసరికి మనం 4K వీడియోస్ at 24, 25, 30 అండ్ 60 FPSలో షూట్ చేసుకోవచ్చు. మనకి ఐఫోన్ 15లో కూడా HDR, డాల్బీ, సినిమాటిక్ మోడ్ అవైలబుల్గా ఉంటాయి. మనకి 15 సిరీస్ డివైస్లో కూడా యాక్షన్ మోడ్ అవైలబుల్గా ఉంటుంది. మీరు యాక్షన్ మోడ్ యూజ్ చేసి వీడియోస్ తీస్తే కనుక వీడియోస్ చాలా స్టేబుల్గా ఉంటాయి. మీరు స్క్రీన్ మీద నార్మల్ మోడ్లో తీసిన వాటికి యాక్షన్ మోడ్లో తీసిన వాటికి డిఫరెన్స్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద బ్యాటరీ, మనకి బ్యాటరీ అయితే 3349 mAh బ్యాటరీని ఇస్తున్నారు. ప్రీవియస్ వర్షన్తో కంపేర్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఒక 150 mAh బ్యాటరీ సైజ్ అయితే ఇంక్రీజ్ అయింది. ప్రీవియస్గా 3279 ఉండేదాన్ని ఇప్పుడు 3349కి ఇంక్రీజ్ చేశారు. 1 ఫుల్ డే ఆఫ్ యూసేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మనకి ఛార్జింగ్ స్పీడ్స్ అయితే ఏమీ ఇంక్రీజ్ చేయలేదు. మీరు వైర్డ్ ఛార్జర్ యూజ్ చేస్తే కనుక 30 వాట్ సపోర్ట్ ఉంటుంది. వైర్లెస్ యూజ్ చేస్తే కనుక మ్యాక్సేఫ్ అయితే 15 వాట్ సపోర్ట్, QI అయితే కనుక 7.5 వాట్ సపోర్ట్ ఉంటుంది. సో మనకైతే బ్యాటరీ హెల్త్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఎలా మానిటర్ చేసుకోవచ్చు అనే దానికి 2 ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి మనం మానిటర్ చేసుకోవడానికి సెట్టింగ్స్ లో బ్యాటరీ అని చెప్పి న్యూ కాలమ్ యాడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి సెట్టింగ్స్ జనరల్ అబౌట్ లో ఉంటుంది. సో ఇక్కడ మనకి సైకిల్ కౌంట్ అని కనిపిస్తుంది. మీరు మీ ఫోన్ ని ఎన్నిసార్లు ఛార్జ్ చేసి యూజ్ చేస్తే అన్ని సైకిల్ కౌంట్స్ కింద కౌంట్ చేసుకుంటుంది. సో మీరు 100% బ్యాటరీ ఛార్జింగ్ పెట్టి 100% మీరు ఫుల్ యూసేజ్ చేస్తే కనుక అది 1 సైకిల్ కౌంట్ కిందకి లెక్కేస్తుంది. సో ఈ సైకిల్ కౌంట్ నెంబర్ ఎంత ఇంక్రీజ్ అవుతూ ఉంటే మన ఫోన్ బ్యాటరీ హెల్త్ అంత రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ మీకు కనుక ఇక్కడ సైకిల్ కౌంట్ 500 కన్నా తక్కువ ఉండి మీ బ్యాటరీ హెల్త్ 1 year లోపు 80% ఆర్ లెస్సర్ దాన్ 80% వస్తే యూ కెన్ రీచ్ టు యాపిల్ కేర్. సో వాళ్ళు మీ బ్యాటరీని అయితే ఫ్రీగా రీప్లేస్ చేస్తారు. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఈ మన బ్యాటరీ ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నాం అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో ఒకవేళ మీరు సెకండ్ హ్యాండ్ బ్యాటరీతో రీప్లేస్ చేసుకున్నప్పుడు వాళ్ళ కొత్త బ్యాటరీని వేసారా లేదు అంటే ఆల్రెడీ యూజ్డ్ బ్యాటరీని రీప్లేస్ చేశారా అనేది మనం ఇక్కడ నుంచి చూసి తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం సెట్టింగ్స్ లో బ్యాటరీలోకి వెళ్తే ఇక్కడ బ్యాటరీ హెల్త్ అండ్ ఛార్జింగ్ అని ఉంటుంది కదా, దీంట్లో మనకి ఛార్జింగ్ అండ్ ఆప్టిమైజేషన్ అని చెప్పి ఇచ్చారు. దీంట్లో టోటల్ 3 ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్. ఒకవేళ మీ సాఫ్ట్వేర్ మీ యూసేజ్ ని బట్టి మన బ్యాటరీ హెల్త్ ని మేనేజ్ చేయాలి అనుకుంటే కనుక ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫోన్ 80% లిమిట్ వచ్చే చాలు. సో మనం ఎప్పుడైనా ఒక ఫోన్ బ్యాటరీ పర్సెంట్ 80% ఉంటే చాలు మన బ్యాటరీ హెల్త్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. ఒకవేళ 100% ఛార్జ్ చేసినా మన బ్యాటరీ హెల్త్ త్వరగా తగ్గిపోతూ ఉంటుంది. సో అలా 80% ఉంటే చాలు అనుకుంటే సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. లేదు నాకు ఎంత ఛార్జింగ్ పెట్టుకుంటే అంతే ఉండాలి అనుకుంటే కనుక థర్డ్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. సో ఈ 2 ఫీచర్స్ని అయితే మనకి యాపిల్ వాళ్ళు మన బ్యాటరీ హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఎక్కడి వరకు ఉంది అని మానిటర్ చేసుకోవడానికి అయితే ఇచ్చారు. మనం ఏ USB-C కేబుల్ యూజ్ చేసి అయినా ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నా యాపిల్ మ్యాక్బుక్ ఛార్జర్ అనమాట. సో ఇది యూజ్ చేసినా ఛార్జింగ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి లెనోవో ల్యాప్టాప్ ఛార్జర్ అనమాట.
ఇది కూడా USB-C కేబులే. సో దీన్ని పెట్టి మనం కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆండ్రాయిడ్స్లో లాగా రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ అయితే ఇంకా ప్రొవైడ్ చేయలేదు. కానీ మనకి ఇక్కడ కింద USB-C పోర్ట్ ఉంది కదా, ఈ USB-C పోర్ట్ యూజ్ చేసుకొని మన ఎయిర్పాడ్స్కి కానీ యాపిల్ వాచ్కి కానీ ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ USB-C ఉన్నారు కదా, ఫోన్ నుంచి నేను ఎయిర్పాడ్స్కి ఛార్జింగ్ చేసుకుంటున్నాను. సో ఒకవేళ మీ దగ్గర USB-C టు లైట్నింగ్ కేబుల్ ఉంటే కనుక మీ ఓల్డర్ ఐఫోన్స్ని కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో యాపిల్ వాళ్ళు చెప్పడం ఏంటి అంటే ఎయిర్పాడ్స్ని కానీ యాపిల్ వాచ్ని కానీ ఛార్జ్ చేసుకోమన్నారు. మనకు ఒకసారి ఒక ఫీచర్ ఇస్తే దాన్ని 100% వాడేస్తాం కదా. సో వేరే ఒక ఫోన్కి కూడా మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకొక ఫోన్కి కనెక్ట్ చేశాను. సో యూ కెన్ సీ ఇది కూడా ఛార్జ్ అవుతుంది. దీంట్లో టోటల్గా మనకి 5 కలర్స్ ఉంటాయి, బ్లాక్, బ్లూ, గ్రీన్, ఎల్లో అండ్ పింక్. ఫైనల్లీ యాపిల్ వాళ్ళు అయితే పేస్టల్ షేడ్స్లోకి షిఫ్ట్ అయిపోయారు. ఆల్ iPhone 15 and 15 Plus మనకి పేస్టల్ షేడ్స్లో అవైలబుల్గా ఉంటాయి. ప్రైస్ వచ్చేసి అరౌండ్ 80,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో చూసారు కదా, ఇదైతే నా అన్బాక్సింగ్ ఆఫ్ iPhone 15. నాకైతే దీంట్లో డైనమిక్ ఐలాండ్ అలానే కెమెరాస్లో 48 మెగాపిక్సెల్స్ తీసుకురావడం అనేది చాలా బాగా నచ్చింది. మీకు iPhone 15లో ఏ ఫీచర్స్ బాగా నచ్చాయో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ అలానే రిమైనింగ్ iPhone 15 సిరీస్ డివైసెస్ అండ్ యాపిల్ వాచెస్ అన్బాక్సింగ్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.